నీరు, నూనె, పాలు కాదేది కల్తీకి అనర్హం. ఇదే లాజిక్తో రాంగ్ రూట్లో బిజినెస్లు లాగించేస్తూ ఉన్నారు అక్రమార్కులు. అధిక పాల ఉత్పత్తి కోసం అడ్డదారులు తొక్కుతోంది మిల్క్ మాఫియా. కల్తీగాళ్లకు తోడుగా ఆక్సిటోసిన్ దందా జోరందుకుంటోంది. తాజాగా డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడిలో పాపాల భైరవుల దగా బయటపడుతోంది. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల తయారీ గుట్టురట్టయింది. ఆక్సిటోసిన్ భారత ప్రభుత్వం నిషేధించిన హార్మోన్. అయితే ఇప్పుడు భారత డైరీ పరిశ్రమలో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. అధిక పాల ఉత్పత్తి కోసం మూగజీవాలకు అడ్డగోలుగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఆక్సిటోసిన్ హార్మోన్ వల్ల అధిక పాల ఉత్పత్తి వస్తుందనే లాభాపేక్షతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వాడటం చట్టరీత్యా నేరం. మూగజీవాలకే కాదు, వాడు పాలు తాగే ప్రజలకు సైతం ఆక్సిటోసిన్ వల్ల అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజెక్షన్ను సాధారణంగా వైద్య చికిత్సలో వాడుతుంటారు. డెలివరీ టైంలో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వడం పరిపాటి. అయితే వైద్య చికిత్సలో అరుదుగా వినియోగించాల్సిన ఈ ఇంజెక్షన్ను మూగజీవాలపై ప్రయోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఆక్సిటోసిన్ వాడటమే నేరమంటే కొందరు అక్రమార్కులు ఏకంగా బల్క్లో ఆక్సిటోసిన్ హార్మోన్లు తయారు చేసేందుకు తయారు చేస్తున్నారు. మిల్క్ డైరీలే టార్గెట్ గా మార్కెట్ పెంచుకుంటున్నారు. ఆవులు, గేదెలకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా అధిక పాల ఉత్పత్తి జరుగుతుందనే దురాశతో నిబంధనల్ని తుంగలో తొక్కేస్తున్నారు. ఇంజెక్షన్ ఇస్తే ఆవులు, గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయని భావిస్తున్నారే తప్ప ఇంజెక్షన్ వల్ల ఎలాంటి అనర్థాలుంటాయో పాల వ్యాపారులు గ్రహించడం లేదు. ఆక్సిటోసిన్ హార్మోన్ వల్ల ఆవులు, గేదెలతో పాటు వాటి పాలు తాగిన వినియోగదారులకు అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. పాల వ్యాపారం చేసేవాళ్లు అధిక ఉత్పత్తి కోసం ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు వాడుతున్నారు. సరే, సర్కార్ నిషేధించిన ఈ ఇంజెక్షన్ ఇంత సులువుగా ఎలా దొరుకుతోంది? ఈ కోణంలో కూపిలాగితే అబ్దుల్ ఖలీద్ అండ్ గ్యాంగ్ బండారం బయటపడింది. పాత బస్తీ అడ్డాగా అబ్దుల్ ఖలీద్ పరివార్ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల తయారీని కుటీర పరిశ్రమగా చేపట్టారు. అధికారులు కళ్లుగప్పి ఇంజెక్షన్లు తయారు చేస్తూ పాల వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో అబ్దుల్ ఖలీద్ డెన్పై దాడి చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. మార్కెట్లోకి తరలించడానికి సిద్ధంగా ఉన్న లక్షలు విలువ చేసే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఖలీద్ అండ్ గ్యాంగ్ గప్చుప్ గా ఆక్సిటోసిన్ తయారు చేస్తున్న విధానాన్ని చూసి డ్రగ్ కంట్రోల్ అధికారులు షాక్ అయ్యారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వాటర్ బాటిల్ మాటున ఆక్సిటోసిన్ను అక్రమ రవాణా చేస్తున్నారు ఈ ముఠా. వాటర్ బాటిళ్లలో ఆక్సిటోసిన్ నింపి ఆయిల్ ప్యాకెట్ల కాటన్లో ప్యాక్ చేస్తున్నారు. ప్యాకింగ్ అండ్ సప్లైయింగ్ సరే, ఇంజెక్షన్ల తయారీకి వీళ్లకు ఆక్సిటోసిన్ ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు సప్లై చేస్తున్నారనే కోణంలో కూపీ లాగుతున్నారు. ఈ అబ్దుల్ ఖలీద్ అనే అతను ఫలాడి షారీఫ్ అనే ప్లేస్లో ఇతను ఈ దందా చేస్తుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మా వాళ్ళు వెళ్ళి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. బేసికల్గా ఏంటంటే వీళ్ళు దీన్ని కొత్త పద్ధతిలో చేయడం జరుగుతుంది. ఆయిల్ డబ్బాలలో పెట్టేస్తే ఆయిల్ తీసుకుపోతున్నట్టుగా తెలియదని ఉద్దేశం కొద్దీ ఆ ఆయిల్ డబ్బాలను ఒకటే యూనిఫామ్ ఆయిల్ డబ్బాలు బాక్సులు తీసుకొచ్చి అందులో పెట్టి తీసుకెళ్తున్నాడు. అవన్నీ సాగుని సీజ్ చేసి నిన్న కోర్టులో డిపాజిట్ చేసినాం. తర్వాత ఫర్దర్గా వారిని ఎంక్వైరీ చేసేసి కోర్టు కేసు వేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే డ్రగ్స్ లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ లేకుండా తయారు చేస్తున్నాడు. దట్ స్పూరియస్ డ్రగ్ కాబట్టి ఎలాంటి లేబుల్స్ వీటి లేకపోతుందని దీనికి లైఫ్ ఇంప్రిజ్మెంట్ శిక్ష ఉంటుంది. అధిక పాల ఉత్పత్తి దురాశతో ఎడాపెడా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ను వాడితే తీవ్ర దుష్పరిణామాలు తప్పవంటున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. జంతువుల జీవితకాలం తగ్గడమే కాకుండా పాల వినియోగదారులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో అనేక సమస్యలు తలెత్తుతాయంటున్నారు. ఇది యానిమల్స్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి తొందరగా వాటి లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. వీటిని పిల్లలు తాగటం మూలాన కూడా మనకు కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మనుషులకి కూడా, హ్యూమన్ బీయింగ్స్కి కూడా. సో మా డిఐఏ ఆ రోజు అలాంగ్ విత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ పోలీస్ ఈ 1 lakh to 1.5 lakh వర్త్ రూపీస్ ఆక్సిటోసిన్ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద ఇంకా యాజ్ పర్ యాక్ట్ చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆక్సిటోసిన్ కలిసిన పాలను తాగడం వల్ల గర్భిణీలకు అపార్షన్ కావడం, చిన్నారులు అనారోగ్యం పాలు కావడం సహా వారి ఎదుగుదల లోపిస్తుంది. అబ్బాయిల్లో అమ్మాయిల లక్షణాలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఈ
మెయిన్గా వచ్చేది ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ కంటే ఎక్కువగా వచ్చేది ఇది హార్మోన్ అనమాట. ఆక్సిటోసిన్ అనేది ఒక హార్మోన్, ప్రోటీన్. సో ఇదేంటంటే మనం ఏదైతే గేదెకి కానీ ఆవుకు కానీ దేనికైతే ఇస్తామో దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, తొందరగా ముసలి వయసు రావడం, అలాగా ఒక్కోసారి చనిపోతుంది. డోస్ ఎక్కువైంది అనుకోండి చనిపోతుంది. అయితే ఇది ప్రోటీన్ హార్మోన్ కాబట్టి మిల్క్లో కూడా సీక్రెట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ తాగిన పిల్లలకి ఎక్కువ కాకపోయినా సెకండరీ లక్షణాలు, ప్యూబర్టీ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే డిస్టెబిలైజ్ అయిపోతుంది అది. యాక్చువల్గా వెటర్నరీలో యూజ్ చేయడం బ్యాన్. హ్యూమన్ బీయింగ్స్లో కొన్ని అవసరాలు, కొన్ని పరిస్థితుల కారణంగా డెలివరీ అయ్యే టైంలో లేబర్ పెయిన్స్ ఎక్కువ కావడానికి అలాంటి దాంట్లో ఇస్తారు లేబర్ పెయిన్స్ ఎక్కువ కావడానికి. కాకపోతే పశువులలో ఇవి ఇవ్వడం బ్యాన్ అన్నమాట. కల్తీ నూనె, కల్తీ నెయ్యి, పసుపు కల్తీ, కారం కల్తీ, నిత్యావసర సరుకులన్నీ కల్తీమయమే. కేటుగాళ్ల కల్తీ దందాపై నిఘా పెట్టిన TV9 అక్రమార్కుల బండారాన్ని బట్టబయలు చేసింది. డ్రగ్ కంట్రోల్కు అడ్డంగా బుక్ అయిన అబ్దుల్ ఖలీద్ గ్యాంగ్ ఆగడాలను కూడా గతంలో TV9 ప్రసారం చేసింది. స్పందించిన పోలీసులు అతనిపై కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే దందాకు తెగబడ్డాడంటే ఈ అక్రమాల వెనక ఖలీద్ గ్యాంగ్కు వెన్నుదన్నుగా నిలిచిందెవరనే చర్చ జరుగుతోంది. ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజెక్షన్ వాడకాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. ఆక్సిటోసిన్ తయారీ, వాడకం చట్టరీత్యా నేరం. అంతేకాదు ప్రజారోగ్యానికి ప్రమాదం. ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి ఇంజెక్షన్లు వాడుతున్నా, విక్రయిస్తున్నా వెంటనే మీ దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వండి.